హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈరోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అలాగే మనకి మోటివేషనల్ స్పీకర్ అయిన మనోజ నామాల గారు ఉన్నారు. మాట్లాడదాం ఆవిడతోటి. యాక్చువల్గా అయితే చాలామంది ఆడపిల్లలు మిస్ అవుతున్నారు. అంటే మనం ఇండియా వైజ్గా అనుకున్నాము. సుభిక్ష కేసు చూసుకుంటే కనుక తను యూఎస్లో ఉంటున్నారు. అంటే యాక్చువల్గా తను సముద్రానికి వెళ్ళడము, అక్కడ మిస్ అవ్వడము, ఇప్పటివరకు ఆ కేసుకి సంబంధించి ఏది బయటకు రాలేదు. అలాగే ఈ ట్రాన్స్‌జెండర్ దీపు కేసు విషయంలో కూడా ఇప్పటివరకు ఇంకా సరైన నిజాలు బయటకు రావడం అనేది జరగలేదు. చాలా క్రైమ్ రేట్స్ పెరిగిపోతున్నాయి ఎక్కడ చూసినా సరే. సో ఒకసారి మేడంతో మాట్లాడదాము. అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, మొన్న రీసెంట్‌గా మనకు జరిగింది సుభిక్షది ఇష్యూ. సో తను సముద్రానికి వెళ్ళడం, అక్కడ మిస్ అవ్వడం అది పేరెంట్స్‌కి చాలా తీసుకోవడం చాలా కష్టం మేడం. ఎందుకంటే ఇలాంటివి ఆడపిల్లల విషయంలో ఎక్కువ హర్ట్ అవుతారు. అంటే పేరెంట్స్‌కి ఎవరైనా ఒకటే తల్లిదండ్రికి. సో కానీ ఆడపిల్లలు ఇలా మిస్ అవుతూ ఉంటే అది ఒక రకమైన భయం అయిపోతుంది పేరెంట్స్‌కి. సో ఈ కేస్‌ని ఎలా చూడాలి అసలు? ఈ సుభిక్ష అనేటువంటి అమ్మాయి శ్రీదేవి సుబ్బరాయుడు గారి పెద్ద కుమార్తె. ఆ అమ్మాయి చాలా మంచి యూనివర్సిటీలో చదువుతుంది. జస్ట్ ఆ అమ్మాయి 20 years ఏజ్. ఆ అమ్మాయి వాళ్ళకి ఏంటంటే అక్కడ యుఎస్లో రిలాక్సేషన్ కోసము కొన్ని సెలవులు వాళ్ళకి ఇస్తారు. పోయి రండి, సరదాగా తిరిగి రండి, కొంచెం బ్రేకప్ అనమాట. కొంత స్టడీస్ అయిన తర్వాత కొన్ని రోజులు వెకేషన్కి వెళ్ళడానికి వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది. ఎలాగైనా వెళ్ళొచ్చు, బాయ్స్తో బాయ్స్ కలిసి వెళ్ళొచ్చు, ఓన్లీ గర్ల్స్ వెళ్ళొచ్చు. వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు మనకలాగా. సో వాళ్ళు హ్యాపీగా వెళ్ళి రమ్మని చెప్పి పంపించారు. సరే వీళ్ళు కూడా ఏం చేశారు, 5 అమ్మాయిలు కలిసి ఆ వెకేషన్కి వెళ్ళడం జరిగింది. అది చాలా మంచి ప్లేస్. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ నేను ఆ ప్లేస్లో అవన్నీ చెప్పడం ఇక్కడ అప్రస్తుతం అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మొత్తం వరల్డ్ మొత్తం చూస్తున్నారు, అందరూ చూసేసారు, పేర్లన్నీ తెలుసు. ఆ ఏరియాలో అది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సో అక్కడ మన రెస్ట్ రూమ్స్ ఏదో ఉంటాయి కదా, రిసార్ట్స్ అంటారు. ఆ రిసార్ట్స్ కూడా పర్ డే $1,000 మీన్స్ 9,000 to 8,000 ఆ రేంజ్లో ఉంటుంది. సో వీళ్ళందరూ అక్కడ ఆ రూమ్లో దిగడం జరిగింది. దిగిన తర్వాత సన్సెట్ అది మార్నింగ్ చూడటానికి ఉదయాన్నే సూర్యోదయం బాగుంటుంది కదా, అలాంటి ప్లేస్లో ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే పొద్దున 4:30కి అందరు కలిసి బయలుదేరారు. ఈ 4 అమ్మాయిలు ఒక జట్టుగా బయలుదేరారు. ఈ అమ్మాయి మాత్రం జాషువా అనే అబ్బాయిని చేతులు వేసుకొని, ఆ అబ్బాయి కూడా ఈమె చుట్టూ చేతులు వేసుకొని, అయితే ఆ అబ్బాయి వీళ్ళ సీనియర్ అన్నారు కానీ మరి వాళ్ళ కాలేజా వేరే కాలేజా ఇవన్నీ మెన్షన్ చేయలేదు. ఈ అమ్మాయికి ఒక 20 years ఉంటాయి, ఆ అబ్బాయికి 22 నుంచి 24 వరకు ఉండొచ్చు. యంగ్ అండ్ వెరీ హ్యాండ్సమ్ బాయ్. ఆ అబ్బాయితో మరి పరిచయం ఏంటంటే అప్పటికప్పుడు పరిచయం చేసుకున్న అబ్బాయే కానీ అక్కడి నుంచి మామూలుగా కాలేజీలో పరిచయమైన అబ్బాయి మాత్రం కాదు. అంటే ఇన్స్టెంట్ అనమాట. అప్పటికప్పుడు ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకొని మాట్లాడుకోవడానికి ఆ అబ్బాయితో షికార్ బయలుదేరింది తెల్లవారుజామున 4:30కి. జస్ట్ వాకింగ్ లాగా ఆ సన్సెట్ చూడడానికి, ఏదో సన్ రైజ్ చూడడానికి, సన్సెట్ అంటే ఈవినింగ్, సన్ రైజ్ చూడడానికి మార్నింగ్ 5 o'clockకి బీచ్కి బయలుదేరారు. ఆ వెళ్ళడంలో కూడా చాలా సన్నిహితంగా వాళ్ళిద్దరి మధ్య, అంటే మంచి ఫ్రెండ్స్ లాగా వెళ్ళారు ఇద్దరు. దీంట్లో ఏంటంటే ఆ అబ్బాయికి మంచిగా ఈ స్విమ్మింగ్ వెళ్ళిన వాళ్ళకి కాపాడడానికి ఒక ఇది ఉంటుంది అనమాట, ఒక కోచ్. అలాంటి పవర్ఫుల్ పర్సన్ అనమాట ఈ పిల్లాడు. అదంతా వచ్చు వాడికి. అందుకని ఏం చేసింది ఈ అమ్మాయి, సరే రానీలే కాస్త ఉంటాడు నాకు తోడుగా, వస్తే వచ్చాడు అనుకుందో ఏమనుకుందో, మొత్తానికి ఆ అబ్బాయిని తీసుకొని ఆ బీచ్కి వెళ్ళిన తర్వాత అతని వర్షన్ ఏంటంటే అలలు వచ్చాయి, నేను ఫుల్గా డ్రింక్ చేసున్నాను, ఆ అలలు నా మీద పడంగానే నాకు కళ్ళు తిరిగినాయి, నాకు వామిటింగ్ అయింది, నేను కింద పడిపోయినని ఒక వర్షన్ చెప్తున్నాడు. ఇంకొక వర్షన్, ఎందుకంటే అక్కడ ఏం జరిగింది అనేది మనకి తెలియదు. ఆ అమ్మాయి సుదీక్ష అనే అమ్మాయి ఏమైంది అనేది జాషువాకు మాత్రమే తెలుసు, ఎందుకంటే ఎవ్వరికీ తెలియదు. సో ఆ అమ్మాయి ఇద్దరు చక్కగా ఆ నీళ్ళల్లో ఆడుకుంటూ ఆ అలలతో ఎంజాయ్ చేస్తున్న టైంలో సడన్గా ఒక పెద్ద అల వచ్చి జాషువాని కింద పడేసింది, ఆయన వర్షన్ ప్రకారం. నెక్స్ట్ ఈ అమ్మాయి ఏమైంది అనేది అక్కడ సీసీ ఫుటేజెస్లో కానీ ఎక్కడ ఏమీ కనిపించట్లేదు. ఒకవేళ మనం అనుకున్నట్టు ఈ అబ్బాయి తప్పించుకొని ఒడ్డుకు పడిపోయి ఆ అమ్మాయి సముద్రంలో కొట్టుకుపోయింది అనుకుందాం, 15 రోజులు మనకు అవుట్పుట్ రావాలి. ఐదర్ శవమన్నాయి రావాలి బయటికి, లేదా మనిషి బతికుండన్నా బయటికి రావాలి, ఎక్కడో చోట స్విమ్మింగ్ చేసుకొని ఏదో మొత్తానికి
కష్టపడి వాళ్ళ వీళ్ళు కాపాడి ఎట్టో ఒకటి బయటికి రావాలి. అది లేదు, ఇది లేదు. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయినట్ట, చనిపోయిందా లేదా అనేది ఎవ్వరు చెప్పలేకపోతున్నారు. ఆ చుట్టుపక్కల దరిదాపుల్లో కూడా ఉన్నారు కానీ మనుషు సంచారం ఉంది కానీ ఆ అమ్మాయి యొక్క మరణాన్ని కానీ ఆ అమ్మాయి సముద్రంలో కొట్టుకుపోవడం కానీ ఎవ్వరూ చూడలేదు. ఒక్క ఈ అబ్బాయే ఆధారం. సో నేను అనుకోవడం ఏంటంటే యుఎస్ గవర్నమెంట్ ఈ అబ్బాయిని ఏమన్నా కాపాడడానికి ప్లాన్ చేసి ఇలా చెప్పకుండా చేస్తోందా, నెంబర్ 1. ఇంకొకటి ఏంటంటే ఈ అబ్బాయి పొందలేని సమాధానాలు చెప్తున్నాడు. ఇప్పుడు క్లారిటీ ఉండాలి. ఒక ఆన్సర్ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు నువ్వు ఆ అమ్మాయిని చూసావా లేదంటే చూశాను, చూడలేదు. నువ్వు అమ్మాయితో ఇక్కడ అలల దగ్గర ఉన్నావా లేదంటే ఉన్నాను, లేదు. అలా కాకుండా పొంతనలేని సమాధానాలు చెప్తున్నాడు ఇక్కడ జాషువా. దాంతో ఇప్పుడు ఏంటంటే అనుమానించాల్సి వస్తుంది. ఏమైనా జరిగి ఉండొచ్చు. గతంలో కూడా 2005లో కూడా ఒక ఫారిన్ అమ్మాయినే ఇలానే బాయ్ ఫ్రెండ్తో వెళ్ళి తప్పిపోయిన సందర్భంలో బాయ్ ఫ్రెండ్ ఏం చెప్పాడు, నేను అమ్మేశాను అంటాడు కాసేపు, లేదు సముద్రంలో కొట్టుకుపోయిందని అంటాడు కాసేపు. 7 సంవత్సరాలు కాదు, ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాలు అయిపోయినా కూడా ఆ అమ్మాయి ఆనవాళ్ళనేది ఇంతవరకు ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. సో ఇది కూడా అలాంటి మిస్టీరియస్ కేసు అనేటువంటి మనం డౌట్ పడాల్సి వస్తుంది. ఇక్కడ సుదీక్ష విషయానికి వస్తే ఎందుకు సుదీక్ష అందరితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ 5 ఉన్నారు కదా, 4 ఉన్నారు కదా, 4ని వదిలేసి ఒక్కటే వచ్చినప్పుడు వీళ్ళు మార్నింగ్ 9 o'clock లేచి బ్రేక్ఫాస్ట్ చేసి సైట్ సీయింగ్కి వెళ్ళిపోయారు. కనీసం అప్పుడైనా మా ఫ్రెండ్ ఏమైంది అని కనీసం వాళ్ళు కూడా చూసుకొని ఉండాలి కదా. తనతో పాటు ఒక అమ్మాయి వచ్చింది. సో పరిచయం ఉన్న అమ్మాయి, ఒకే కాలేజీ వాళ్ళు 5 వచ్చినప్పుడు ఈ అమ్మాయి బీచ్కి వెళ్ళిందే అనుకుందాం, ఒక బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిందో మంచి ఫ్రెండ్తో వెళ్ళిందో మనకి అది మ్యాటర్ కాదు. ఇక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఈ అమ్మాయి వెళ్ళింది ఏంది 9 అయినా రాలేదు, మనం కూడా బయలుదేరి వెళ్ళిపోతున్నాం, ఒకసారి అమ్మాయి ఎక్కడుందో మనం ట్రేస్ అవుట్ చేయాలా అనేటువంటి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోలేదు. దానికి కారణాలు ఏమై ఉంటాయి? ఒక ఫ్రెండ్తో వెళ్ళింది కాబట్టి మేబీ తను ప్రైవసీ కోరుకుంటుందా, లేకపోతే ఆ సముద్రంలో ఎంజాయ్ చేయడానికి వెళ్ళారా ఇద్దరు కలిసి, సో వాళ్ళని మేము ఎందుకు డిస్టర్బ్ చేయాలా అనుకున్నారా తెలియదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక 4 ఫ్రెండ్స్ ఒక దగ్గర, 5 ఫ్రెండ్స్ ఒక దగ్గర చదువుకునేటప్పుడు, లేకపోతే ఒక దగ్గర కలిసి ఉండేటప్పుడు తమతో వచ్చిన అమ్మాయి ఇంతసేపు ఎందుకు రాలేదు అనేటువంటిది ఒక బాధ్యతగా తీసుకుని వాళ్ళల్లో ఎవరో ఒకరు ఎంక్వైరీ చేసి ఉండాల్సింది. ఈ అబ్బాయి, ఈ జాషువా ఎవరైతే ఉన్నారో సుదీక్షతో ఉన్నటువంటి అబ్బాయి హోటల్ రూమ్కి 10 గంటలకు వచ్చాడు. వచ్చిన తర్వాత సాయంత్రం వరకు కూడా ఈ విషయాన్ని లైమ్ లైట్లోకి తేకపోవడానికి ఏంటి కారణం అనేది మనకి ఇంతవరకు అర్థం కావట్లేదు. కానీ మేడం ఇక్కడ పేరెంట్స్ సరే ఏది జరిగినా మా అమ్మాయి చనిపోయిందని అట్లీస్ట్ డిక్లేర్ చేయండి అని చెప్పేసి కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ఇంకా దీంట్లో పోలీసు డిక్లరేషన్ అనేది అవసరం అంటారా? డిక్లరేషన్ చేయకపోతే ఏమవుతుందంటే ఎంతకాలం దాన్ని ఇప్పుడు రోజులు గడిచే కొద్దీ రకరకాలుగా మాట్లాడతారమ్మా, రకరకాలుగా మాట్లాడతారు. మనకిప్పుడు బిడ్డ చనిపోయిందనే దానికన్నా కూడా ఆ మాటలు చాలా మానసిక వేదనకు గురి చేస్తాయి. ఇప్పుడు ఆ అమ్మాయి పక్కన అబ్బాయిని మనం ఒక మంచి ఫ్రెండ్ అని అనుకోగలము, కానీ అందరూ అట్లా ఆలోచించలేరు కదా. ఎవరితో వెళ్ళిపోయిందో, వాడు ఈమెను ఏం చేశాడో, ఎవరన్నా అబ్బాయిలు అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయారా, ఇలాంటి రకరకాల అనుమానాలు ఇంకా ఏమేమో బయటకు వస్తాయి అంటే రోజులు గడిచే కొద్దీ. దానికని ఎందుకంటే సముద్రం వరకు వచ్చిన పిల్ల ఆ దరిదాపుల్లో ఎక్కడా లేదు. 15 రోజుల నుంచి వెతికినా కూడా, పైన హెలికాప్టర్ని పెట్టి వెతికినా, సముద్రంలోకి జనాల్ని పంపించి వాళ్ళని మళ్ళీ ఎక్స్పర్ట్స్ని పంపించినా కూడా అవుట్పుట్ లేదు అని అనుకున్నప్పుడు మరి ఆ అమ్మాయి చనిపోయిందని ఒకటి డిక్లరేషన్ చేయమని వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే ఎన్ని రోజులు ఈ మానసిక వేదన వాళ్ళకి. నెక్స్ట్ ఇప్పుడు ఒక అమ్మాయి బతికుందా లేదా అనేటువంటి ఆలోచనలో కుటుంబం మొత్తం ఒక డిప్రెషన్ స్టేజ్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయారు ఆ పేరెంట్స్. మరి మిగిలిన 2 బిడ్డల విషయం వాళ్ళ బాధ్యత తీసుకోవాలి కదా. ఎంతకాలం ఈ దుఃఖంలో ఈ వేదనలో ఉంటారు? ఇలా డిక్లేర్ చేయమని చెప్పకపోతే రోజుకు ఒక న్యూస్ ఆ అమ్మాయి గురించి విని అది తట్టుకునే శక్తి ఆ పేరెంట్స్కి ఇప్పటికే దగ్గర 15 రోజులు దాటిపోయింది. ఇంకెంతకాలం ఆ అమ్మాయి గురించి ఈ మాటలు వింటూ ఉంటారు? అందుకని ఆ తల్లిదండ్రులు బోరుమని ఆ దుఃఖాన్ని దాచుకుని వాళ్ళ తండ్రి సుబ్బరాయుడు గారు అడుగుతున్నారు,
డిక్లేర్ declare చేయండి. కానీ ఇక్కడ రెండు వీడియో ఫుటేజెస్ వల్ల కూడా ఎంత బాధ ఉంటది మేడం. చిన్న చిన్న వీడియో క్లిప్స్ లాంటివి ఏవో రిలీజ్ అయ్యాయి. రిలీజ్ అయినాయి ఆ సో పాప కానీ అది డాన్స్ చూసినప్పుడు పేరెంట్స్ కి అసలు తలుచుకున్నట్టుగా ఇంకా కాస్త గుర్తు చేసినట్టుగా అయిపోతుంది. అది ఇంకా ఆ పాప 20 years కానీ మంచి హెల్దీ బాడీ. Right. అమ్మాయి కూడా కొంచెం హెప్టిక్ గానే ఉంది. ఆ డాన్సులు కానీ చక్కగా ఉంది అమ్మాయి. సో వాళ్ళ అమ్మ వేదన చూస్తే మాటలకి ఊహలకి అందనంత బాధ, ఒక తల్లి మనోవేదన. ఆ బిడ్డల పెంపకాన్ని ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతున్నారు పేరెంట్స్? మన ఇండియాలో పుట్టి అమెరికాలో పెరిగిన పిల్లలు ఇంత అంటే ఇవన్నీ నేను తప్పు అని అనటం లేదు. పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకు ఒక మెచ్యూరిటీ వచ్చే విధంగా, వాళ్ళకి రాబోయే ప్రమాదాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా పేరెంట్స్, ఎందుకంటే వాళ్ళిద్దరు శ్రీదేవి సుబ్బరాయుడు గారు మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు. రైట్. సో దే నోస్ అవర్ వాల్యూస్, మన ఎథిక్స్ వాల్యూస్, మన ఆడపిల్లని ఎలా పెంచుతామో, వాళ్ళకి ఎంత జాగ్రత్తలు చెప్పాలి అనేది వాళ్ళకి తెలియక కాదు, కనీసం వాళ్ళు చెప్పుంటారని కూడా నేను అనుకుంటున్నా. రైట్ మేడం. కానీ బట్ బికాస్ ఆఫ్ ద సిచ్యుయేషన్స్, బికాస్ ఆఫ్ అక్కడ అట్మాస్ఫియర్, ఆ మనుషుల ఇన్ఫ్లుయెన్స్ చూసేది ఎక్కువ ప్రభావితమయ్యేది ఏంటి? మనం అంటాం పిల్లలు టీవీ చూడొద్దు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారని. ఏదైతే మనం చూస్తామో అది ఎక్కువ మన మీద ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది అనమాట. అదే పదే గుర్తుకొస్తుంది. ఆ ఇంపాక్ట్ అనేది 100-200% మనుషుల్ని ప్రభావితం చేస్తాయి. చూడండి, మనం ఎక్కడో ఒక పేస్ట్ ఉంది అనుకుందాము, అది మనకు తెలియదు యాక్చువల్గా అదేంటోలే అని కామ్గా ఉంటాం. అదే పబ్లిక్లో మనకి ఒక అడ్వర్టైజ్మెంట్ వేసాడు అనుకోండి, ఈ ఫలాని పేస్ట్ వాడండి అనగానే వెంటనే మన బ్రెయిన్లో అది వెలుగుద్ది అనమాట. సో మన మైండ్లో అది రికార్డ్ అయిపోయి చూసాం కాబట్టి వెంటనే మనం అదే, ఆ రోజు మనం సినిమా థియేటర్లో చూసాం కదా అడ్వర్టైజ్మెంట్లో, ఆ పేస్ట్ పేరు చెప్పి ఫలానా పేస్ట్ మాకు ఇవ్వండి అని కొనుక్కుంటాం. పౌడర్ కానీ పేస్ట్ కానీ సోప్ కానీ. సో అడ్వర్టైజ్మెంట్స్ అనే కాకుండా ఇలా మనం కళ్ళతో చూసేవి ఎక్కువ మనల్ని ప్రభావితం చేస్తాయి. తల్లిదండ్రులు చెప్పకుండా ఉండరు. శ్రీ సుబ్బరాయుడు గారు, శ్రీమతి శ్రీదేవి గారు ఎంతో చెప్పుండొచ్చు, కానీ కొంతమంది పిల్లల్ని మనం కంట్రోల్ చేయలేము. ఇప్పుడు మీరు అడగచ్చు, అమ్మాయి ఏం తప్పు చేసింది అని. తప్పు చేసింది అనట్లా నేను. ఒక రెస్పాన్సిబుల్గా నలుగురితో మనం కలిసి వెళ్ళినప్పుడు, ఒక బాధ్యతగా ఫీల్ అయ్యి నలుగురితో కలిసి ఒక చోటకు వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ నుంచి మనము డీవియేట్ కాకూడదు. మనం సింగిల్గా ఎక్కడికి వెళ్ళకూడదు. మనం వాళ్ళతోనే ఉండాలి. ఆ 5గురిలో ఒక టీంలో లీడర్ని ఒకరిని పెట్టుకోవాలి. వాళ్ళు ఎలా చెప్తే అలా ఫాలో అవ్వాలి. అలా ఫాలో అయి ఉన్నట్లయితే ఈరోజు మనం సుభిక్ష కేసు గురించి మనము మాట్లాడుకునేటువంటి అవసరం, ఆ పేరెంట్స్కి కూడా ఇంత మనోవేదన ఉండేది కాదు. కాబట్టి పిల్లలు ఎక్కడికైనా వెళ్తున్నారు అన్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఎవరితో వెళ్తున్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి, వాళ్ళు ఎక్కడి వాళ్ళు ఇవన్నీ కొంచెం కనుక్కోవాలి. ఇంకొకటి, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా కొత్త వ్యక్తులను తీసుకుని మనం బయటికి వెళ్ళి వాళ్ళతో మనము సపోర్ట్ తీసుకుని వాళ్ళని నమ్మేసి గుడ్డిగా వాళ్ళతో క్లోజ్గా వ్యవహరించడం అనేది కూడా ఇది కరెక్ట్ కాదనేటువంటిది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా చాలా ఇష్యూస్ ఫేస్ చేశారు. అంటే దీని విషయంలో చాలా మంది పేరెంట్స్ కంగారు పడ్డారు. సో నిజంగా పేరెంట్స్లోనూ పిల్లల్లోనూ ఇద్దరిలో కూడా అవగాహన రావాలి. దాని గురించి చాలా చక్కని వివరణ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.